ఒక సంవత్సరం తర్వాత మరి ఆ రోజు నిజాం సర్కార్ నుంచే మరి మనకు తర్వాత స్వాతంత్రం వచ్చిన సందర్భము, మనము స్వాతంత్రం భారతదేశంలో వచ్చిన ఒక సంవత్సరము నిజాం ప్రభుత్వంలో బాధితులుగా బతికినాం. కాబట్టి మనము ఆనాటి నిజాన్నే ఎదుర్కొని అరకులని ఎదుర్కొన్న ఘనత ఉన్నది, సాయుధ పోరాటాలు చేసిన ఘనత ఉన్నది. కాబట్టి ఈ రోజు తెలంగాణకు స్వాతంత్రం రావడానికి, స్వపరిపాలన రావడానికి, మన హక్కుల పరిరక్షణ గురించి మనమందరము ముందుండి మరి రాబోయే భవిష్యత్తులో ఇప్పటి నుంచి వచ్చే భవిష్యత్తులో ఉద్యమం చేస్తున్నందుకు సోదరి కిరణ్మయ్య గారు చెప్పిండ్రు, మేమందరం మహిళల ముందుంటామని. చాలా ఉద్యమాలు తెలియజేస్తూ మరి మనందరము కూడా మహిళలుగా, మరి ఉద్యోగులుగా, మరి కార్మికులుగా, మరి కర్షకులుగా మనందరము ముందుంటే మనము ఈ ఉద్యమాన్ని ముందు తీసుకుపోయి భవిష్యత్ తరాలకు ఒక మంచి స్వతంత్ర ఫలితాలు ఇవ్వడానికి మనం ముందుండాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈనాటి నిరసన కార్యక్రమానికి తెలంగాణ మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ కార్యాలయం నుండి మహిళలు మరి ఉద్యోగులందరూ కూడా సాంఘీభావం తెలపడానికి వచ్చిన మరి వాళ్ళందరికీ కూడా తెలంగాణ ఉద్యమాన్ని ఉండాలని తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి దయచేసి అందరూ శైలి కోఆపరేట్ ఉంటారు. మేము సైతం మీ వెంబడ ఉంటామని వచ్చినందుకు ప్రత్యేకంగా జిల్లా అధ్యక్షుడు రాజు గారికి, మరి కేంద్ర సంఘ నాయకులు జయరాం గారికి, మరి మహిళా సోదరులందరికీ కూడా ఉద్యమాలను తెలియజేస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ ఉద్యోగుల ఐక్యత, జై తెలంగాణ ఉద్యోగుల ఐక్యత, జై తెలంగాణ. మరి ఈరోజు మన స్వపరిపాలన గురించి, మన హక్కుల పరిరక్షణ గురించి, రేపటి నుండి రాబోయే ఉద్యమాల్లో మనందరము కూడా ఎక్కువ శాతము భాగస్వాములై ఈ రాష్ట్ర సాధన ప్రక్రియలో మనందరము ఉండాలని తెలియజేస్తూ మరి ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు ఉద్యోగులను వేధిస్తే ఎట్లా మన ఆగ్రహానికి గురైనారో మొన్నటికి మొన్న తమిళనాడులో జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా మందిని డిస్మిస్ చేస్తే మరి ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరి యావత్తు భారతదేశంలోని ఉద్యోగులందరూ కూడా గాంధీ భావం నిలిపితే మరి అక్కడున్న ఉద్యోగ ప్రస్థానం చేసిన ఉద్యోగులందరినీ కూడా మరి సర్వీస్లోకి తీసుకోవడము, వారి డిమాండ్స్ అమలు చేయడం వంటి జరిగినాయి. కాబట్టి మనం ఎప్పుడు భయపడద్దు, ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలే ఉన్న ఐక్యత ఉంటేనే అన్ని సాధిస్తాం. కాబట్టి ఉద్యోగులుగా మనం ఈ ప్రజాస్వామ్యంలో ప్రధాన పాత్ర పోషిస్తా ఉన్నాం. ఎందుకంటే ఇది రాజకీయంలో ప్రజాస్వామ్యంలో మనము కూడా భాగస్వామ్యం. కాబట్టి ప్రత్యేక రాష్ట్ర సాధన దిశకు ముందుగా ఈ వేదిక మీద నుంచి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఈ అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి మమ్మల్ని మన కేంద్ర స్థాయి నాయకులను, ఆది నాయకులను ఢిల్లీకి తీసుకుపోవాలని డిమాండ్ చేస్తూ మనందరము కూడా భవిష్యత్తులో వచ్చే ఉద్యమానికి రథ సహాయకులమై, మరి సైనికులమై, కమాండర్లమై ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి కోరుతూ జై తెలంగాణ, జై తెలంగాణ. ఈ కార్యక్రమానికి ధర్నా కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఇచ్చేసినటువంటి మహిళా
స్త్రీ సంక్షేమ శాఖ తెలంగాణ ఫోరానికి అధ్యక్ష కార్యదర్శులకు అందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఇప్పుడు జయరాం నాయక్ రాష్ట్ర ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ తెలంగాణ ఫోరం అధ్యక్షుడు జయరాం నాయక్ గారు మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తారు.